కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని సిఐటియు అనుబంధ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ హెచ్చరించింది. మంగళవారం కాకినాడలోని సిఐటియు కార్యాలయంలో నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ 2025 జూన్ 1 నుండి జీజీహెచ్ మరియు ఆర్ఎంసీలో సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలను కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెక్యూరిటీ గార్డ్స్ కు నెలకు 13,960 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా గతంలో అమల్లో ఉన్న 13 క్యాజువల్ లీవులు రద్దు చేసి కార్మికులపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. ఇటీవల సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్న కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాంట్రాక్ట్ సంస్థ స్థానిక ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అక్రమంగా విధుల నుంచి తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై వివరణ కోరగా ఆసుపత్రి యాజమాన్యం ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగిందని తెలిపారు. అయితే ఆసుపత్రి అధికారులు మాత్రం సెక్యూరిటీ వ్యవహారాలు తమ పరిధిలోకి రావని అవి పూర్తిగా కాంట్రాక్ట్ సంస్థ బాధ్యత అని స్పష్టం చేసినట్లు తెలిపారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ ఎంప్లాయీగా జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో 2 దఫాల చర్చలు జరిగినప్పటికీ ఫలితం రాకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో మార్చి 25 నుంచి జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యమానికి ఆసుపత్రిలోని ఇతర కార్మిక ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు మరియు సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఆర్ఎంసీలో సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిమిత్తం కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ అన్న సంస్థ 2025 జూన్ 1 నుంచి వారి యొక్క విధులు ప్రారంభించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెల్లించాల్సిన జీతం చెల్లించడం లేదు. 18,600 రూపాయల జీతంలో పిఎఫ్ ఈఎస్ఐ పోను కార్మికులకి 13,960 రూపాయలు చేతికి అందాలి. కేవలం 12,099 రూపాయలు మాత్రం అందిస్తున్నారు. గత చాలా కాలంగా జీజీహెచ్లో ఆర్ఎంసీలో సెక్యూరిటీ గార్డ్స్కి 13 క్యాజువల్ లీవ్లు అమలవుతున్నాయి. ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థ వచ్చిన తర్వాత క్యాజువల్ లీవ్లన్నీ కూడా రద్దు చేసి కార్మికులకు అనారోగ్యం వచ్చి సెలవు పెట్టినా జీతాలు కోత విధిస్తున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ సిఐటికి అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని సహించలేనటువంటి యాజమాన్యంలో కొంతమంది యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులతో పాటు కొంతమంది కార్మికులను అక్రమంగా విధులకు దూరం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాస్ గారిని అడిగితే ఈ విధులకు దూరం చేయడం అనే విషయం మాకు సంబంధం లేదని ఆసుపత్రి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వీరిని విధులకు దూరం చేసామని చెప్తున్నారు. ఆసుపత్రి ఉన్నతాధికారులను అడిగితే ఇది మాకు సంబంధం లేదు, కేవలం ఏజెన్సీ వారి యొక్క సొంత వ్యవహారం తప్ప కార్మికులు విధుల్లో ఉండాలా వద్దా అనే విషయం మేము నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. అంటే సిఐటి తరఫున సెక్యూరిటీ గార్డ్స్కి జీతాలు పెంచాలని, సెలవులు అమలు చేయాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ నోటీస్ ఇచ్చాం. 2 సార్లు చర్చలు జరిగినాయి. కానీ పూర్తిగా ఆ చర్చలు ఒక కొలిక్కు వచ్చి ఒక రాతపూర్వక ఒప్పందం జరగాలి. అలా జరగకుండా కాలయాపన చేస్తూ కార్మికుల మధ్యన కాంట్రాక్ట్ సంస్థగా ఉన్న ఇన్ఛార్జి శ్రీనివాస్ గారే తగులు సృష్టించి పబ్బం గడుపుకుంటూ ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవ సూపరింటెండెంట్ వారికి ఈరోజు వినతిపత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ ఎంప్లాయీగా వారి జోక్యం చేసుకుని విధులకు తొలగించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకునే విధంగా, సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెరిగి సెలవులు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో మార్చి 25వ తేదీ నుంచి జీజీహెచ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలియజేస్తున్నాం. జీజీహెచ్లో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ సంఘాల మిత్రులు, నగరంలో ఉన్న సిఐటి అనుబంధ సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారానికి సిఐటియు చేపడుతున్న ఆందోళనకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.